చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం భిన్న అభిప్రాయాలను వెల్లడించింది. 17A వర్తింపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ కేసు విచారణ చీఫ్ జస్టిస్ కు నివేదించింది ద్విసభ్య ధర్మాసనం. 17A చట్టం వచ్చిన తర్వాత కేసులకు విచారణ కన్నా ముందు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అభిప్రాయపడ్డారు. అయితే అందుకు భిన్నంగా గతంలో జరిగిన నేరాలకు 17A వర్తించదని, చట్టం వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే 17A వర్తిస్తుందని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు కక్ష సాధింపులకు గురి కావద్దనే లక్ష్యంతో 17A చట్టాన్ని తీసుకొచ్చారన్నారు జస్టిస్ బేలా త్రివేది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి నివేదించింది ద్విసభ్య ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో 17A చట్టానికి సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పును వెలువరించారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అవినీతి నిరోధక కేసులో గవర్నర్ అనుమతి తప్పనిసరి అని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ వెల్లడించారు. అదే సమయంలో ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కూడా అమలు చేయొచ్చన్నారు. అయితే జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అభిప్రాయంతో జస్టిస్ బేలా త్రివేది విభేదించారు. చంద్రబాబు కేసులో 17A సెక్షన్ అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఐపీసీ, పీసీ యాక్ట్ ప్రకారం విచారించాల్సిందేనని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తేల్చడానికి ఈ కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయించారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించారు. చంద్రబాబుకు ఊరట ఇవ్వటానికి వారు నిరాకరించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సిఐడి తీసుకున్న నిర్ణయాలను జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది సమర్థించారు. రిమాండ్ విషయంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో సీఎం హోదాలో చంద్రబాబు అవినీతి, నమ్మక ద్రోహానికి పాల్పడినట్లుగా తీవ్రమైన అభియోగాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారమే ఉందన్నారు. 17A వర్తింపు విషయంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా, మరో న్యాయమూర్తి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అదే సమయంలో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టేసేందుకు ఇద్దరు న్యాయమూర్తులు నిరాకరించారు. అరెస్టు ఏదైతే ఉందో దాన్ని అక్రమము అని చెప్పి మేము పేర్కొనలేము. అతను ఏదైతే అరెస్టును కొట్టివేయండి, నా మీద కేసు క్వాష్ చేయండి అని అడిగారో అది ఆ తీర్పుకి రిలీఫ్, ఆ విధంగా కోరిన రిలీఫ్ని ఇవ్వటం కుదరదని తీర్పులో పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు వచ్చేటప్పటికి రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ రిమాండ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నాన్ ఎస్ట్ అని చెప్పలేము అని చెప్పి పేర్కొనడం జరిగింది. బేలా త్రివేది గారు అయితే 17A ఇతనికి వర్తించదు, 2018 ముందు జరిగిన నేరం ఇది, అట్లాంటి నేరాలకి 2018లో తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఇతనికి వర్తించవు, ఇతని అరెస్టు సక్రమమైందే అని పేర్కొనడం జరిగింది. అట్లాగే అన్ని నేరాలకి 17A వర్తించదని, అది నిజాయితీ పరులైన పబ్లిక్ సర్వెంట్స్ కోసం పెట్టిందే తప్ప ఆ యాక్ట్ ఉద్దేశము, ఆ యాక్ట్ ప్రకారము అందులో ఉన్న లూప్ హోల్ని తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా వాడుకోవటం కూడా కుదరదు అని చెప్పి బేలా త్రివేది గారు పేర్కొనడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు కూడా 17A అతనికి వర్తించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి పేర్కొన్నారు. అంతిమంగా ఇద్దరు జస్టిస్లో ఎవరు కూడా ఈ కేసులో స్టే ఇవ్వటం కానీ, సిబిసిఐడి అధికారులు తప్పు చేశారని కానీ, అతన్ని అక్రమమైన అరెస్ట్ అని చెప్పి కానీ ఎటువంటి తీర్పు ఇవ్వకపోవటం వల్ల సిబిసిఐడి అధికారులు ఏ కేసుల్లో అయితే అతను అరెస్ట్ చేశారో ఆ కేసులు సక్రమమైనవేనని చెప్పి పేర్కొంటూ అరెస్ట్ కూడా సక్రమమైన భావిస్తూ అతని మీద ప్రైమా ఫేసి కేసు మేడ్ అవుట్ అయిందని చెప్పేసి లీగల్ ఫ్రెటర్నిటీలో అందరూ కూడా
భావిస్తున్నారు. అది కరెక్ట్ అయింది. ఇప్పుడు ప్రజలు కూడా అతన్ని ఏదైతే అరెస్ట్ అయిందో వాళ్ళు పేర్కొన్నట్టు ఆరోపిస్తున్నట్టుగా అక్రమమైన అరెస్టు కాదని ప్రజలకు కూడా ఈరోజు అర్థమైంది. యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయవచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఇంకా ఏమన్నా అరెస్టులు చేయాలన్నా విచారించాలన్నా సిబిసిఐడి వాళ్ళు నోటీసులు ఇష్యూ చేసి చట్ట ప్రకారం వారు ముందుకు వెళ్ళటానికి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళటానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దోహదపడుతుంది.